2017 లో రిలీజ్ అయిన మై గర్ల్ ఫ్రెండ్స్ బర్త్డే అనే ఈ పాలిష్ మూవీ పోలాండ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు విన్ అయింది. ఈ మూవీలో మదర్ అండ్ డాటర్ ఇద్దరు ఒకే పర్సన్ కి అట్రాక్ట్ అవుతారు. సో అలా మదర్ వాళ్ళ కూతురు బాయ్ ఫ్రెండ్ తోనే రిలేషన్ పెట్టుకోవడం వల్ల చివరికి వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అనేది ముందు ముందు కథలో తెలుస్తుంది. వంచన మరియు ఆకర్షణ ఊహించిన విధంగా ఒక కుటుంబంలోని రిలేషన్స్ ని ఎంత ఘోరంగా చేంజ్ చేస్తాయి అనేదే ఈ మూవీ స్టోరీ. బ్లోండెడ్ హెయిర్ తో ఉన్న మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అయిన ఏవాన్ చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. తన కూతురు జూలియా 18th బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అలా తల్లి కూతురు ఇద్దరు సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ ఉండగా అప్పుడు ఆ స్టోర్ బయట జూలియా బాయ్ ఫ్రెండ్ ఎడ్రియన్ అక్కడికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. ఏవా ఇంకా తను చూసి ఆపుకోలేక ఇప్పుడు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడుగుతూ ఓ పక్క తన మదర్ ఏడ్రియన్ తో తిరగడం మానేయమని చెప్తున్నా గానీ జూలియా మాత్రం తన మదర్ మాటలేం పట్టించుకోకుండా బయటకు వెళ్లి వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. జూలియా తన బాయ్ ఫ్రెండ్ ఎంత లవ్ చేసిద్దో తన మదర్ ఏవా అతను అంతా దూరం పెట్టాలని చూసిద్ది. కాసేపటికి ఏవా షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంది. ఏడ్రియన్ తనకు క్యాజువల్ గా హాయ్ చెప్పాక ముగ్గురు కలిసి పార్టీ ఐటమ్స్ అన్ని కార్లో సర్దుతూ ఉన్నప్పుడు జూలియా తన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తూ నా బర్త్డే పార్టీకి ఫ్రెండ్స్ అందరూ ఈవినింగ్ కల్లా వచ్చేస్తున్నారమ్మా అని చెప్తుంది. కానీ ఏవా అదంతా వింటున్నా గానీ అసలేం రియాక్ట్ అవ్వకుండా ఎడ్రియన్ అక్కడ ఉండడం వల్ల తను అసలు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేకపోతుంది. ఇంతలో ఎడ్రియన్ మా ఇంటి కీస్ నా దగ్గర ఉండిపోయాయని మా ఫాదర్ దగ్గర స్పేర్ కీ కూడా లేదని చెప్పడంతో జూలియా కొంచెం డిసప్పాయింట్ అయ్యి సరే కీస్ ఇచ్చి త్వరగా వచ్చేయమని అంటుంది. కానీ ఎడ్రియన్ ఇప్పుడు అంత అర్జెంట్ లేదులే తర్వాత వెళ్తాలే అని చెప్తాడు. అప్పుడు ఏవా మళ్ళీ వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం చూసి అదిచి సరే కార్ ఎక్కి కూర్చోమంటుంది. ఇక్కడ ఏవాకి తనకి ఎడ్రియన్ అంటే అసలు ఇష్టం లేనట్టు కనిపించిన కానీ నిజానికి తను ఎక్కడ ఎడ్రియన్ కి అట్రాక్ట్ అయిపోతానన్న భయంతో ముందు నుంచే తను కంట్రోల్ చేసుకుంటూ ఉండిద్ది. ఇంకా అక్కడ నుండి జూలియా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న లేక్ హౌస్ కి బయలుదేరతారు. అలా వాళ్ళ జర్నీ మొత్తం కూడా చాలా సైలెంట్ గా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎడ్రియన్ ఆ మిర్రర్ మీదే ఒక కన్నేసి ఉంచుతాడు. ఈవా ఇంకా ఆపుకోలేక ఆ మిర్రర్ లోకి చూస్తే సరిగ్గా అప్పుడే ఎడ్రియన్ కూడా తన కళ్ళు చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఒక చెప్పలేని రొమాంటిక్ టెన్షన్ అనేది క్లియర్ గా కనబడుతుంది. అలాగే ఏవా కొంచెం అప్సెట్ గా ఉన్నట్టు కూడా కనబడుతుంది. ఫైనల్ గా లేక్ హౌస్ కి చేరుకున్నాక జూలియా కొన్ని ఐటమ్స్ తీసుకుని లోపలికి వెళ్తూ తన బాయ్ ఫ్రెండ్ కి ఇల్లు చూపించడం కోసం అతన్ని కూడా రమ్మని పిలుస్తూ ఉంటే ఎడ్రియన్ తన నిలమని చెప్పి వాళ్ళ మదర్ కి మిగతా తీసుకురావడంలో హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఏవా తన అసలేం మాట్లాడకుండా సైలెంట్ గా గ్రోసరీస్ తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఎడ్రియన్ కూడా మిగతా తీసుకొని వెనకాల వెళ్తూ ఉంటే ఏవా కావాలని వెనక్కి తిరిగి అతని ఇంటికి వెళ్లాల్సిన బస్ ఇంకో 1 hour లో వెళ్ళిపోతుందని గుర్తు చేస్తూ అతన్ని ఇప్పుడే బయలుదేరమని చెప్తూ ఉంటుంది. దాంతో ఎడ్రియన్ కి తన బిహేవియర్ అతనితో అంత మంచిగా లేదని అర్థమవుతున్నా గానీ అయినా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక ఇంకెలాగోలు ధైర్యం తెచ్చుకొని జూలియా మదర్ తో మాట్లాడాలనుకుంటాడు. తన దగ్గరికి వెళ్లి మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదని అడిగేస్తాడు. కానీ ఏవా దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ అదే చెప్తూ లాస్ట్ బస్ ఇంకో 1 hour ఉంది త్వరగా వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఏవా కిచెన్ లో ఉన్నప్పుడు జూలియా తన దగ్గరకు వచ్చి ఎడ్రియన్ నేను పిలిస్తేనే ఇక్కడికి వచ్చాడు నువ్వు అలా అతను వెళ్ళిపోమని చెప్పడం కరెక్ట్ కాదని అంటుంది. అప్పుడు ఏవా కూడా ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయి ఎడ్రియన్ అక్కడ ఉండడానికి ఒప్పుకుంటుంది. జూలియా తర్వాత ఇంకా తన బాయ్ ఫ్రెండ్ తో స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నా అని చెప్తుంది. కానీ ఏవా బయట కూర్చొని ఉన్న ఎడ్రియన్ కళ్ళు చూసి అదేంటి మన ఇద్దరం కలిసి కేక్ తయారు చేయాలని ప్లాన్ చేసుకున్నాం కదా అని అంటే జూలియా పార్టీ ఎప్పుడో నైట్ కదా ఇంకా చాలా టైం ఉందిలే అని చెప్పి నేను తిరిగి వచ్చాక స్టార్ట్ చేద్దాంలే అంటుంది. తన కూతురు ఎడ్రియన్ తో టైం స్పెండ్ చేయడం నచ్చకపోయినా సరే అయిష్టంగానే తన అన్నిటికీ ఒప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎడ్రియన్ నిజమైన జెంటిల్మెన్ కాదని తనను ఎప్పటికైనా మోసం చేస్తాడని తెలిసినా గానీ తన కూతురుతో ఆ మాటలేం చెప్పలేకపోతుంది. ఇంకేవో ఒక్కతే ఆ పార్టీ పనులని చేసుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో వీళ్ళ గురించి ఆలోచిస్తూ పూర్తిగా కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యి వెళ్లి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకుండా కంట్రోల్ చేసుకోలేకపోతుంది. వాళ్ళ లేక్ లో ఎంజాయ్ చేస్తూ ఉండడం చూసి జూలియా ప్లేస్ లో తను ఉన్నట్టు ఊహించుకొని తన అలా లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నా అని బాధపడుతుంది. మళ్ళీ కోరికలన్నీ చంపుకొని తిరిగి ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటుంది. లోపల ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఎడ్రియన్ సైలెంట్ గా బెడ్రూమ్ లోకి వచ్చి ఆ డోర్ దగ్గరే నిలబడి ఉంటాడు. ఏవా వర్క్ చేస్తూ ఉంటే చాలా సేపు అలాగే నిలబడి చూస్తూ ఉండేసరికి ఏవా ఇంకా అతని ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే జూలియా నన్ను సన్ స్క్రీన్ తీసుకురామని పంపించిందని చెప్తాడు. అప్పుడు ఏవా సన్ స్క్రీన్ లేదని చెప్పడంతో ఒకసారి బాగా ఆలోచించండి ఇందాక షాపింగ్ చేసినప్పుడు తీసుకుని ఉంటారుగా అని అంటూ ఏవాకి చాలా దగ్గరగా వెళ్ళిపోయి మాట్లాడతాడు. అక్కడ స్పేస్ ఉండదు. వీళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఏదో కెమిస్ట్రీ రన్ అవుతూ ఉన్నట్టు అర్థమవుతుంది. బయట ఎండ బాగా ఎక్కువగా ఉండడంతో ఇంక ఎడ్రియన్ తన కళ్ళల్లోకి చూస్తూ ప్లీజ్ నన్ను ఇక్కడే ఉండనియండి అని జూలియా బర్త్డే అవ్వగానే నేనే ఎక్కడి నుంచి వెళ్ళిపోతానంటాడు. ఏవా మళ్ళీ అతను ఇగ్నోర్ చేసేసి సన్ స్క్రీన్ తేయడానికి వాష్రూమ్ లోకి వెళ్తుంది. కానీ వెళ్లే ముందర నెక్స్ట్ బస్ ఇంకో 30 minutes లో వెళ్ళిపోతుందని మళ్ళీ గుర్తు చేస్తుంది. తనలా బాత్రూమ్ డోర్ లాక్ చేసుకోగానే తనలో పెరుగుతూ పోతున్న టెన్షన్ ని అసలు తగ్గించుకోలేకపోతుంది. కామ్ అవ్వడానికి కొంచెం వాటర్ తాగాక బాత్రూమ్ లో ఫేస్ వాష్ చేసుకొని నేను ఎడ్రియన్ కి ఎందుకు అంతలా అట్రాక్ట్ అయిపోతున్నానని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత సన్ స్క్రీన్ తీసుకెళ్లిస్తే ఇంకా అతను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటికి జూలియా అండ్ ఎడ్రియన్ స్విమ్మింగ్ అయిపోగానే తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడు ఏవో మీ ఫాదర్ నాకు కాల్ చేశారని చెప్పి ఆయన అక్కడ కీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని ఎడ్రియన్ ని తొందరగా ఇంటికి బయలుదేరమని చెప్తుంది. కానీ జూలియా అతని మొబైల్ ఉంచుకొని నీకెందుకు కాల్ చేశారని అంటే మేబీ అతని మొబైల్ లో సిగ్నల్ లేదేమో అందుకే నాకు కాల్ చేసి చెప్పారు అంటుంది. ఇంకా జూలియా కీస్ తేయడానికి లోపలికి వెళ్తే ఈ లోపు ఎడ్రియన్
ఎడ్రియన్ అతను మొబైల్ చెక్ చేసుకొని మళ్ళీ ఏవా దగ్గరికి క్లోజ్ గా వెళ్లి నా ఫోన్ లో సిగ్నల్స్ బానే ఉన్నాయి, నిజం చెప్పండి నా ఫాదర్ మీకు కాల్ చేయలేదు కదా అంటాడు. దానికి ఏవా మళ్ళీ అతనితో అదే చెప్తుంది, బస్ టైం అవుతుంది తొందరగా బయలుదేరమని. అసలు నేను మీకు ఎందుకు నచ్చట్లేదో చెప్పమంటే ఈసారి ఏవా నువ్వు నా కూతుర్ని ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి ఎడ్రియన్ నేనేం చేస్తాను, ఇంకా తను నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అని చెప్తాడు. కానీ ఏవా అబద్ధం చెప్పకు, నువ్వు ఎలాంటోడో నాకు తెలుసునంటూ ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. ఇందులో జూలియా తన కీస్ దొరికాయని చెప్పడంతో ఎడ్రియన్ ఇంకా ఇల్లు వదిలి వెళ్తూ కీస్ ఇచ్చి త్వరగా వచ్చేయడానికి ట్రై చేస్తానులే అంటాడు. మరోపక్క ఏవా కిటికీలోంచి వాళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం చూసి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి నార్మల్ గానే తన వర్క్ చేసుకుంటూ ఉండిద్ది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పి పంపించాక జూలియా కిచెన్ లోకి వచ్చి తన మదర్ కి హెల్ప్ చేస్తూ ఎడ్రియన్ నీకు అసలు ఎందుకు నచ్చట్లేదని అడుగుతుంది. దానికి ఏవాకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మీరేమో వాళ్ళ ఇన్నర్ వేర్స్ తో స్విమ్ చేయడానికి వెళ్ళారు, కానీ ఇలా ఫ్యామిలీస్ ఉండే చోట ఆ బట్టలతో స్విమ్మింగ్ చేయకూడదని, అందుకే మీరు స్విమ్ చేస్తున్నప్పుడు ఆ నైబర్స్ నాకు కాల్ చేసి కంప్లైంట్ చేశారని చెప్పి, సో అందుకే నేను అతన్ని ఇక్కడ నుంచి పంపించాల్సి వచ్చిందని అంటుంది. అప్పుడు జూలియా అది విని కన్విన్స్ అయ్యి అవునులే లాస్ట్ టైం నువ్వు నేకడ్ గా స్విమ్ చేసినందుకు కూడా ఈ నైబర్స్ నానా రచ్చ చేశారు కదా అని, పర్లేదు నేను ఈ విషయం ఎడ్రియన్ కి చెప్పానులే అతను అర్థం చేసుకుంటారులే అంటుంది. అది విని ఏవా సర్ప్రైజ్ అవుతుంది. అలా తను నేకడ్ గా స్విమ్ చేసింది కూడా జూలియా తన బాయ్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుందని తెలిసేసరికి ఇలా వీళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ కూడా తన కూతురు ఎడ్రియన్ తో చెప్తూ ఉంటే ఏవాక్ తన నియమనాలు అర్థం కాదు. అయితే జూలియా నువ్వు ఇంకా నా క్వశ్చన్ ఆన్సర్ చేయలేదని చెప్పి మళ్ళీ వాళ్ళ మదర్ అదే అడుగుతుంది, నీకు ఎందుకు ఎడ్రియన్ నచ్చట్లేదని. పాపం ఎడ్రియన్ ఎప్పుడు నీ గురించి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు, కానీ నువ్వు అసలు వాడితో మాట్లాడు అని చెప్పడంతో దానికి తనేం రిప్లై అవ్వదు. కేక్ లో యాడ్ చేసి క్రీమ్ చేయడానికి మిల్క్ ఇవ్వమని అడిగినప్పుడు జూలియా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి మిల్క్ లేవని చెప్పడంతో ఆ కేక్ చేయడానికి ఖచ్చితంగా మిల్క్ కావాలని చెప్పి ఆ పని మధ్యలో వదిలిపెట్టేసి వెళ్తుంది. మిల్క్ ఇందాక తెచ్చిన గ్రోసరీస్ లో ఉండుంటాయని ఏవా హాల్లోకి వెళ్తుంది. అయితే అప్పుడు కావాలనే ఆ మిల్క్ బాటిల్స్ దాచిపెట్టి తన కూతురు జూలియాతో మిల్క్ బాటిల్స్ ఇందాక స్టోర్ దగ్గరే మర్చిపోయామని ఏవా నేను వెళ్ళి తీసుకొస్తానంటుంది. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని నువ్వు మిగతా పనులు చేస్తూ ఉండమని చెప్పి ఏవా కార్ లో అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇటువైపు ఏడ్రియన్ అతను నడుస్తూ వెళ్లడం వల్ల ఇంకా కొంచెం దూరమే వెళ్ళుంటాడు. అతను అలా స్లోగా ఆ బస్ స్టేషన్ వైపే నడుస్తూ ఉన్నప్పుడు ఏవా అతని వెనకాలే ఫాలో అయ్యి దగ్గరికి వెళ్లి కార్ ఎక్కమని అంటుంది. ఎడ్రియన్ ఏం మాట్లాడకుండా ఆ కార్ లో కూర్చున్న తర్వాత ఇద్దరు చాలా దూరం వెళ్తారు. కానీ దారిలో ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఒక రకమైన ఆక్వర్డ్ సైలెన్స్ ని మెయింటైన్ చేస్తూ అలా సిటీ అవుట్స్కట్స్ లోకి వెళ్ళిన తర్వాత కాసేపటికి ఏవా ఒక నిర్మానుష్యమైన ఏరియాలో కార్ ఆపేస్తుంది. కానీ ఇప్పటికీ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోతారు. కార్ ఆపాక ఈవా ఎడ్రియన్ కల్ ఒకసారి చూస్తుంది. అప్పుడు ఎడ్రియన్ కి ఇంక విషయం అర్థమై ఏవా అతని కోసమే వచ్చిందని తెలుసుకొని స్లోగా అతని హ్యాండ్స్ తో ఈవా ఫేస్ మీద జెంటిల్ గా టచ్ చేస్తూ ఇంకా వాళ్ళిద్దరూ చాలా ప్యాషనేట్ గా కిస్ చేసుకున్న తర్వాత అదే కార్ లో వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. వన్స్ అది అయిపోగానే ఎడ్రియన్ టాయిలెట్ పోసుకోవడానికి బయటకు వెళ్తాడు. అప్పుడు ఏవాకి తన కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే ఏవా ఆ ఫోన్ ని సైలెంట్ లో పెట్టేస్తుంది. ఎడ్రియన్ తిరిగి కార్ దగ్గరకు వచ్చాక మళ్ళీ సెక్స్ చేద్దామనే ఇంటెన్షన్ తో కార్ లోకి ఎంటర్ అవుతాడు. ఏవా ఫేస్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్ కనబడుతూ తను పూర్తిగా హ్యాపీగా ఉండలేకపోతుంది. తను ఎప్పుడు ఏడ్రియన్ ని దూరం పెడుతూ ఏడ్రియన్ ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే బయటికి పంపించేయడానికి ట్రై చేస్తూ ఉండే ఏవా అలాంటిది ఇప్పుడు అతనితో ఉన్నట్టుండి ఇంటిమేట్ అయిపోయేసరికి తనకేదో ఫోర్స్ఫుల్ గా ఇంటిమేట్ అయినట్టు అనిపిస్తూ మనసులో అతనితో క్లోజ్ గా ఉండాలని లేకపోయినా సరే ఏదో తెలియని భయంతో కూడిన కెమిస్ట్రీ వల్ల తను తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఏవో అతని దగ్గర సిగరెట్ తీసుకొని కొంచెం సేపు స్మోక్ చేశాక ఎడ్రియన్ మళ్ళీ తనతో కలవడానికి దగ్గరకు వస్తూ ఉంటే కానీ ఈసారి ఏవో అతని పైన అంత ఇంట్రెస్ట్ చూపించదు. అతను ఆపి అప్పటికే తను చేసిన పనికి రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇంక నువ్వు అక్కడ నుండి వెళ్ళిపో అంటుంది. దాంతో ఎడ్రియన్ కొంతసేపు ఆలోచించిన తర్వాత ఇంక ఎడ్రియన్ కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏవా మిగిలిన సిగరెట్ ని ఫినిష్ చేసుకొని అనవసరంగా తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో కలిసానన్న రిగ్రెట్ ఫీలింగ్ తో తిరిగి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. ఒక పక్క తన కూతుర్ని మోసం చేశానన్న రిగ్రెట్ ఫీలింగ్ ఉన్నా గానీ మరో పక్క ఏడ్రియన్ ఇంక వాళ్ళ జీవితాల్లో అడుగు పెట్టడన్న ఒక చిన్న రిలీఫ్ తో అక్కడ నుంచి లోపలికి అడుగు పెడుతుంది. అలా తన ఇంటికి వచ్చి చూస్తే అప్పటికే బయట తను చేసిన డెకరేషన్ అంతా పాడైపోయి ఉండడం చూసి తను చాలా కంగారు అయిపోయి వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూస్తే కిచెన్ లో జూలియా చలనం లేకుండా పడి ఉండిద్ది. కేక్ చూస్తేనేమో ఆల్రెడీ రెడీ అయిపోయి ఉండిద్ది. బహుశా ఎడ్రియన్ వీళ్ళు ఇంటిమేట్ అయిన విషయం తినకు చెప్పేశాడేమో అని భయపడి ఏవా కేక్ ఎలా చేసావని అడిగితే జూలియా మిల్క్ ఇంట్లోనే ఉన్నాయి కదా సో నువ్వు వచ్చే లోపల చేసేసా అంటుంది. అది విన్న ఏవా తన మిల్క్ దాచినందుకు జూలియాకి డౌట్ వచ్చిందేమో అని కంగారు పడుతుంది. కానీ వెంటనే ఆ డెకరేషన్ ఎలా పాడైపోయిందని అడిగి నీ బర్త్డే పార్టీ కోసం చేశాను కదా అంటే అప్పుడు జూలియా పార్టీ లేదేం లేదని చెప్పి నాకు ఎడ్రియన్ ఆల్రెడీ రావడం లేదని మెసేజ్ చేశాడని ఇంకెప్పుడు కలవనని కూడా చెప్పేశాడని అనడంతో ఆ మాట విని ఏవా తన గురించి కూడా చెప్పుంటాడని కంగారు పడుతుంది. ఇంక తన కూతుర్ని కన్సోల్ చేద్దామని దగ్గరికి వెళ్తే జూలియా నువ్వు చెప్పింది నిజమే, ఎడ్రియన్ మంచివాడు కాదని వేరే ఎవరో అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకొని నా బర్త్డే రోజు నాకు బ్రేకప్ చెప్పి నన్ను బాధ పెట్టాడంటూ నీ మాట వినకుండా వాడిని లవ్ చేసి తప్పు చేశాడని ఏడుస్తుంది. అలా తన కూతురు ఏడుస్తూ ఉండడం చూసి ఏవా కొంచెం కష్టంగా అనిపించినా వాళ్ళ మధ్య జరిగిందేమి తన కూతురికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచినందుకు కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుంది. సరిగ్గా ఇక్కడే ఈ మూవీ ఎండ్ అవుతుంది.